అన్ని సీజన్లు ఒక లెక్క, బిగ్ బాస్ సీజన్ 8 ఒక లెక్క అన్నట్టుగా ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ జరిగాయి. అయితే ఈ రెండో వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయి. నువ్వా నేనా అన్నట్టు ఎక్కడా కూడా ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోయారు. ఇక ఈ వారం నామినేషన్స్ కి ఎవరెవరికి పడిందంటే సోనియా వర్సెస్ విష్ణుప్రియ, శేఖర్ వర్సెస్ మణికంఠ, నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ, ప్రేరణ వర్సెస్ ఓమాదిత్య, కిర్రక్ సీత వర్సెస్ ప్రేరణ. మొత్తంగా ఈ వారం వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద గొడవలు జరిగాయని తెలిసిందే. ఇక సోనియాకి అలాగే విష్ణుప్రియకి అంటే నువ్వేదో పుణ్యస్త్రీ అని అన్నావు, ఇక్కడ పుణ్యస్త్రీ అని నేనేమో మాట్లాడలేదు కదా, నీకు నువ్వే మాట్లాడుకుంటే ఎలా విష్ణు అంటూ సోనియా విష్ణుప్రియకి ఒక రేంజ్ లో ఇచ్చుకుందట. అలాగే శేఖర్ భాషకి మణికంఠకి చాలా పెద్ద గొడవ జరిగింది. వీళ్ళిద్దరికి నామినేషన్ పాయింట్ ఏంటంటే ఇక శేఖర్ భాష మణికంఠని ఏమన్నాడంటే నువ్వు హౌస్ లోకి వచ్చిన కానించి సింపతి ట్రై చేస్తున్నావు, సింపతి పక్కనెట్టి గేమ్ ఆడడం మొదలు పెట్టు అన్నాడు. దీంతో మణికంఠ నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు చూసే శక్తి లేదంటూ ఏవో పెద్ద పెద్ద భారీ సినిమా డైలాగులు చెప్పారు. ఇక అలాగే నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ. ఇక నిఖిల్ విష్ణుప్రియని నామినేషన్ చేసి నువ్వు ఆ రోజు నన్ను నీ టీంలోకి ఎందుకు తీసుకోలేదని అడిగావు, అది నా ఇష్టం, బట్ నువ్వు అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదని అనిపించింది విష్ణుప్రియ అంటూ నిఖిల్ చాలా స్వీటెస్ట్ గా నామినేషన్ చేశాడు. అలాగే ప్రేరణకి ఓమాదిత్యకి టవల్ విషయంలో గొడవ జరిగింది. అలాగే ప్రేరణకి ఓమాదిత్యకి పెద్ద గొడవ జరిగింది. అలాగే కిర్రాక్ సీత వర్సెస్ ప్రేరణ. కిర్రాక్ సీత అయితే ఈ రెండో వారం నామినేషన్స్ లో తగ్గేదేలే అన్నట్టు అసలైన కిర్రాక్ మొత్తం చూశారు కదా. ఎవరెవరి మధ్య నామినేషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఎలా జరిగాయనేది, మరి ఈ వారం నామినేషన్స్ లోకి ఎవరు వచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.